శివదేవుని కథా ప్రారంభము. ఓ భక్తులారా, తెలుగుదేశంలో ఒకానొక గ్రామంలో బీదవాడైన శివయ్య అనే పేరుగల బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు రాజేశ్వరి అనే ఆమెని పెండ్లాడి కాపురం చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి ఆ దంపతులకు ఒక కుమారుడు ఒక కుమార్తె పుట్టారు. పుత్రుడి పేరు సదాశివుడు, అలాగే పుత్రిక పేరు దాక్షాయిని. వారు చాలా పేదవారు అవడం వల్ల శివయ్య రోజూ కూడా భిక్షాటన చేసి భార్యాబిడ్డలను పోషిస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం గడిచింది. తర్వాత శివయ్య తన భార్యతో ఇలా చెప్పాడు: మనం ఈ దరిద్రావస్థను భరించలేకపోతున్నాం. నేను తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకుని కష్టపడి కొంత ధనం సంపాదించి తిరిగి వస్తాను. నీవు మన ఇద్దరి పిల్లలను జాగ్రత్తగా చూస్తూ ఉండు అని శివయ్య ప్రయాణమే వెళ్తూ ఉండగా ఒక ముస్లిం బ్రాహ్మణుడు ఎదురై, ఎవరు నాయనా నీవు అని అడగగా శివయ్య ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు: మహానుభావ, ఆ కనిపిస్తున్న పల్లె నా గ్రామం. చాలా బీదవాడిని. ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సంపాదించింది చాలక దరిద్రబాధ భరించలేక తిరుపతికి వెళ్ళి ధనాన్ని సంపాదించాలనే తలంపుతో ఇల్లు విడిచి బయలుదేరాను అని చెప్పగా ఆ ముసలి బ్రాహ్మణోత్తముడు నవ్వుతూ ఇలా చెప్పాడు: ఓయి వెర్రినాయనా, తిరుపతికి వెళ్ళినంత మాత్రాన, ప్రభు దర్శనం చేసినంత మాత్రాన నువ్వు ధనం సంపాదించుకోగలవా? నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చే వ్రతకథ ఒకటి చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పగా శివయ్య, పుణ్యపురుష, అది ఏ దేవుని కథయో ఆ చెట్టు నీడలో కూర్చుని వివరించండి స్వామి అని వేడుకున్నాడు. దానికి ఆ బ్రాహ్మణోత్తముడు శివదేవుని కథ చెప్పడం ప్రారంభించాడు. వంగదేశాన్ని పాలిస్తున్న సూరసేన మహారాజు గారికి గుణవంతురాలైన ఒక పుత్రిక ఉంది. ఆ బాలామణి పేరు సీమంతిని. సీమంతిని చిన్ననాటి నుండి శివదేవుని యందు అపారమైన భక్తి కలదై పూజలు చేస్తూ ఉండగా ఈ విషయం యాజ్ఞవల్క మహాముని భార్య అయిన మైత్రేయి తెలుసుకుని తానే స్వయంగా సీమంతునికి సోమవార వ్రత మహత్యాన్ని వివరించి చెప్పడానికి సూరసేన మహారాజు పట్టణానికి బయలుదేరి వచ్చి వ్రత విధానం సీమంతునికి తెలియజేసి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి రాజకుమార్తె సోమవార వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తూ సదాశివుణ్ణి పూజిస్తూ వ్రతకథ చదువుకుంటూ దినదిన ప్రవర్ధమానమయ్యింది. ఇలా ఉండగా అంగదేశాన్ని ఇంద్రసేనుడు అనే మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ రాజుకు చంద్రాగదుడు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఆ చిన్నవాడు సకల విద్యలు నేర్చుకుని పెండ్లి ఈడుకు వచ్చాడు. చంద్రాగదునకు వివాహం చెయ్యాలనే ఆలోచనతో ఇంద్రసేన మహారాజు తన కొలువులో ఉన్న మంత్రి, పురోహిత సామంతులతో యువరాజైన చంద్రాగదునికి ఎక్కడైనా తగిన చిన్నదాన్ని చూడమని చెప్పి వారిని దేశాలకు పంపాడు. వారు అనేక దేశాలు తిరిగి తిరిగి చివరికి వంగదేశ పరిపాలకుడగు సూరసేన మహారాజు పట్టణం చేరారు. ఆ రాజుకు సీమంతిని అనే కుమార్తె కలదని పరిచారకుల వల్ల తెలుసుకుని రాజదర్శనానికి ఆస్థానానికి వెళ్లారు. అంతా రాజు, మంత్రి, పురోహితులను గౌరవించి తమరు వచ్చిన పని ఏమిటి అని అడిగారు. మహారాజా, మాది అంగదేశము. మా ఇంద్రసేన మహారాజు గారికి చంద్రాగదుడు అనే కుమారుడు ఉన్నాడు. అతనికి తగిన కన్య గురించి తిరుగుతూ తమ పుత్రికారత్నమగు సీమంతినీదేవి గుణగణాలు తెలుసుకుని ఇక్కడకు వచ్చాము. ఇదిగో మా యువరాజు చిత్రపటం అని చూపించారు. రాజు ఆ చిత్రపటాన్ని కుమార్తెకు చూపించి ఆమె సమ్మతికి సంతోషించి కళ్యాణ ముహూర్తం నిశ్చయించి మహావైభవంగా వివాహం చేశాడు. వివాహం జరిగిన కొంతకాలానికి ఒకరోజు చంద్రాగదుడు తన వినోదపు చెలికాండ్రతో యమునా నదీ తీరాన నావపై షికారు చేస్తున్న సమయంలో దురదృష్టవశాత్తు ఆ నావ నీటిలో మునిగిపోయింది. చంద్రాగదుడు తప్ప మిగిలినవారు చనిపోయారు. చంద్రాగదుని నాగకన్యలు పట్టుకుని తమ రాజు అయిన తక్షకుని వద్దకు తీసుకుపోయారు. తక్షకుడు చంద్రాగదుని చూసి, ఇతనెవరు, ఇక్కడకు ఎందుకు తీసుకుని వచ్చారు అని అడగగా, మాకు తెలియదు, నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉండగా మాకు చిక్కడం వల్ల తమ యొద్దకు తీసుకువచ్చితిమి అని నాగకన్యలు పలికారు. అంతనా తక్షకుడు దివ్య దృష్టి వల్ల చంద్రాగదుని వృత్తాంతమంతా తెలుసుకుని ఇతడు సామాన్యుడు కాడు. ఇతని ధర్మపత్ని సీమంతినీదేవి శివుణ్ణి ఆరాధిస్తూ సోమవార వ్రత ప్రభావం గల మహాపతివ్రత. అందుకే ఇతడు నీటిలో పడిపోయినా ప్రాణాలు విడవకుండా మీకు చిక్కడం వల్ల అతనికే విధమైన అపాయమూ కలగలేదు అని నాగకన్యలకు చెప్పాడు.
ఈ సంభాషణంతా వింటున్న చంద్రాగదుడు భయపడుతూ దిక్కులు చూడసాగాడు. దాంతా తక్షకుడు చంద్రాగదుని వీపు చరచి ధైర్యం కలగజేసి తన దగ్గర ఉన్న విలువైన మణులు ఇచ్చి ఆ మణుల యొక్క ప్రభావం కూడా తెలియజేసి భూలోకానికి సాగనంపాడు. అక్కడ సీమంతని తన భర్త జాడ తెలియనందున నావ ప్రమాదంలో చిలికాండ్రతో పాటు తన భర్త కూడా మరణించాడని తలపోసి పరిపరి విధాలా విచారిస్తూ, ఓ శివదేవా, తల్లి పార్వతి, నేను విడవకుండా ఆచరిస్తున్న సోమవార వ్రతం యొక్క ఫలితం ఇదేనా అని దుఃఖిస్తూ కళ్ళు మూసుకొనగా స్వప్నంలో జగజ్జనని ప్రత్యక్షమై, అమ్మాయి, నీ భర్తకు ఏమీ భయం లేదు, విచారించుకు, సజీవుడై ఉన్నాడు, త్వరలోనే నీ దగ్గరకు వస్తాడు అని చెప్పి అంతర్ధానమైపోయింది. దాంతో ఆమె మేల్కుని స్వప్నంలో దేవి చెప్పిన వాక్యాలు వృధా కావని మనస్సున ధైర్యం చేసుకుని యథాప్రకారంగా సోమవార వ్రతం చేస్తూ ఉండగా దివ్య ప్రభావం గల మణులతో చంద్రాగదుడు తన దేశానికి తిరిగి వచ్చాడు. ఇంద్రసేన మహారాజు కొడుకు రాకకు ఎంతో సంతోషించి జరిగిందంతా తెలుసుకుని తన కుమారుడు సజీవుడుగా ఉన్నాడని, మహిమగల మణులతో తిరిగి వచ్చాడని ఆ శుభవార్తను సూరసేన మహారాజుకు కబురంపి శుభముహూర్తాన సీమంతినీదేవికి చంద్రాగదుడికి వైభవోపేతంగా పట్టాభిషేకం చేశాడు. సీమంతినీదేవి చంద్రాగదులు తమ దేశ ప్రజలకు సోమవార వ్రత ప్రభావం గురించి, శివదేవుని మహిమల గురించి బోధిస్తూ ధర్మ మార్గాన్న రాజ్యపాలన చేస్తూ ఉన్నారు. సీమంతినీదేవి తన సోమవార వ్రతమహిం వల్లే ఐదోతనం కాపాడుకోగలిగిందని ప్రజలంతా భావించి తాము కూడా సోమవార వ్రతం చేసి సకల సంపదలతో సుఖంగా ఉన్నారని ముసలి బ్రాహ్మణుడు శివయ్యతో చెప్పి, నీవు కూడా ఆ వ్రతం చేస్తే నీకు కూడా సకల ఐశ్వర్యాలు కలుగునని చెప్పగా దానితో శివయ్య చాలా ఆనందం పొంది, మహాపురుష, ఆ వ్రతాన్ని ఎలా చేసుకోవాలో చెప్పండి అని కోరాడు. దానికి ఆ బ్రాహ్మణుడు ఈ విధంగా చెప్పాడు. సోమవారం రోజున ఉదయమే లేచి స్నానం చేసి గృహాన్ని శుద్ధి చేసి రంగురంగుల ముగ్గులు పెట్టి ఇంటికి ఈశాన్య భాగాన పీట మీద శివదేవుని పటం ఉంచి ఆవునేత్తో కాని కొబ్బరి నూనెతో కాని దీపం వెలిగించి శివదేవుడికి కొబ్బరికాయ కొట్టి ధూపం వేసి మారేడు దళాలతో అభిషేకం చేసి 3 రకాల పువ్వులు పెట్టి భక్తితో పూజించి కొబ్బరి ముక్కలు తరిగి పంచదార కాని బెల్లం కాని కలిపి నైవేద్యం పెట్టి శివదేవుని వ్రతకథ చదువుకుని ఆ ప్రసాదం అందరికీ పంచిపెట్టి తాము కూడా కండ్లకద్దుకుని సేవించాలి. ఇలా 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో పూజిస్తే సిరి సంపదలు కలిగి మనసులోని కోర్కెలు ఫలిస్తాయని చెప్పి ముస్లిం బ్రాహ్మణుడు అదృశ్యమయ్యను. కడునిష్ఠతో వింటున్న శివయ్య బ్రాహ్మణ్ణి చూసి, ఆహా, ఈ మహానుభావుడే నా పాలిట దేవుడు, నా అవస్థను చూచి నాకీ ఉపదేశం చేశాడని భావించి తిరిగి ఇంటికి వెళ్ళి జరిగిందంతా భార్యకు తెలియపరిచాడు. భార్యాభర్తలు 3 సోమవారాలు భక్తి శ్రద్ధలతో శివదేవుణ్ణి పూజించి ప్రసాదం ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టి సుఖంగా ఉండగా వారికి దరిద్ర బాధలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలిగాయి. కొన్నాళ్లకు ధనగర్వంచే వ్రతం చేయడం మానేశారు. శివదేవునికి కోపం వచ్చి వీరి గర్వం అణచాలని మళ్లీ దరిద్రులుగా చేశాడు. దరిద్ర దశలో ఉన్న శివయ్య మరలా యథాప్రకారంగా భిక్షాటనకు ఒక గ్రామానికి వెళ్ళి యాచించగా, ఇవాళ మేము శివదేవుని పూజ సోమవార వ్రతం చేసుకుంటున్నాము, ఇప్పుడు భిక్ష వేయుటకు వీలు లేదు అన్నారు. అయ్యో, సోమవార వ్రతం మర్చిపోయినందుకే నాకీ గతి పట్టింది, చాలా అపచారం చేశాను అనుకుంటూ ఈ సంగతి ఇంటికి వెళ్ళి భార్యకు చెప్పాడు. భార్య భర్త మాటలు లెక్క చేయక మొండిగా మాట్లాడింది. గత్యంతరం లేక శివయ్య పిల్లలతో నదిలో స్నానం చేసి వచ్చి శివదేవుణ్ణి పూజించి కథ చెప్పుకోవడానికి భార్యను రమ్మని పిలిచాడు. తను కథ కూడా విన్ను అని చెప్పగా ఆ మరనాడే ఆమె నేత్రాలు కనిపించకుండా పోయాయి. భర్తయగు శివయ్య, ఓసీ పిచ్చిదానా, శివదేవుని పూజ మానావు, కథ కూడా విన్నన్నావు, నేను బీదవాడైతిని, నీవు అందురాలైతివి, కనుక చేసిన తప్పులు క్షమించమని లెంపలు వేసుకో అని గట్టిగా మందలించాడు. భార్య అలాగే చేసి స్నానం చేసి సోమవార వ్రతం ఆచరించి ప్రసాదం కండ్లకద్దుకుని సేవించింది. వెంటనే కన్నులు కనిపించాయి, పోయిన ఐశ్వర్యం కలిగింది. ఆ రోజు నుంచి ప్రతి సోమవారం ఆ దంపతులతో పాటు ఆ గ్రామస్తులు కూడా శివదేవుణ్ణి మారేడు దళాలతో పూజిస్తూ సకల ఐశ్వర్యాలతో తులతూగుతున్నారు. కాబట్టి ఈ సోమవార వ్రతము శివదేవుని పూజ ఎవరు చేస్తారో వారు ఇహమందు సర్వసుఖాలు,
పరమందు మోక్షాన్ని పొందుతారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సాంబశివుడు సకల ఐశ్వర్యాలు ప్రసాదించునని సూత మహాముని సౌనకాది మునులకు బోధించాడు. శివదేవుని కథ సంపూర్ణం.